అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఎందుకు పెట్టుకోరు అంటే నా మీద నాకున్న నమ్మకం. అంటే నేను ఎలా బతుకుతా అంటే ఈ క్షణం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఈ క్షణం నన్ను ఎవరన్నా టార్గెట్ చేసి వేణుస్వామి కనుక ఒకవేళ జ్యోతిష్యం చెప్పలేని స్థితి వస్తే ఈ సెకండ్ నా దుకాణం బంద్ చేయడానికి నేను సిద్ధం. ఇట్లనే బ్రతుకుతా, ఇదే హ్యాపీగా బ్రతుకుతా. నేను పోయి ఒక 4 బార్ షాపులు పెట్టుకుంటా, వైన్ షాపులు పెట్టుకుంటా, ఒక 2 పబ్బులు పెట్టుకుంటా, 2 బార్లు పెట్టుకుంటా, అవసరం అనుకుంటే జనతా బార్లు పెట్టుకుంటా, లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుంటా, అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా, కానీ నడిపించుకుంటా. ఇంత కాంట్రాస్ట్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆస్ట్రాలజర్గా. కరెక్టేనా? వైన్ షాప్లు, మటన్ షాప్లు అంటూ ఉన్నారు. నేను చేసే పూజలు అవి లేకుండా నడవదు కదమ్మా. ఓకే, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. నేను అమ్మవారికి దూరంగా నేను ఉండలేను, కామాఖ్యకు దూరంగా ఉండలేను. మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. నేను కామాఖ్య అమ్మవారిని పూజిస్తా, సేమ్ టైం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తా. వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే మనకు ధనం సిద్ధిస్తుంది. కలియుగ దైవము ఈ ప్రత్యక్షంగా ఈ కలియుగం మొత్తం ఆయన అండర్లో ఉంటుంది. ఆయన లేకుండా మనం లేము. ఆయన మరీ మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన పూర్వజన్మ సుకృతము. ఎప్పుడంటే అప్పటికి మనల్ని ఆయన కరుణిస్తూ ఉన్నాడు. రెండవది, షార్ట్ కట్ కూడా మనకు అవసరం కదా. మనకు రెగ్యులర్గా తెలిసినటువంటి డాక్టర్తో కాకుండా మనం కొన్ని సందర్భాల్లో మెడిసిన్ వాడే విధానంలో కొద్దిగా తొందరగా వాడాలి. అంటే కరోనా వచ్చింది, రెమిడిసివిర్ ఎందుకు వాడిరు అంటే తొందరగా బయటపడడానికి వాడిరు. లేదు ఇంకొక మెడిసిన్ ఎందుకు వాడిరు, తొందరగా బయటపడడానికి. ఇది కూడా అమ్మవారు కామాఖ్య అమ్మవారిని సిద్ధించుకోవాలంటే చాలా కష్టం. అంత ఈజీ విషయం కాదు, చాలా కష్టం. కామాఖ్య అమ్మవారిని సిద్ధించుకోవాలంటే చాలా కష్టం. నేను నాన్ వెజ్ లేకుండా, లిక్కర్ లేకుండా, ఇవేం లేకుండా నేను అమ్మవారిని పూజించడం నా వల్ల కాదు. నేను చేయలేను. ఎందుకంటే అమ్మవారికి అవి లేకుండా నేను పూజిస్తే దోషం చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను అందరిలాగా మాట్లాడడం లేదు. నేను ఇప్పుడు మొన్న రాజరప్ప అనే ఒక టెంపుల్ ఉంటుంది రాంచీలో. రాజరప్ప చాలా పెద్ద టెంపుల్, చిన్నమస్తాదేవి టెంపుల్. అమ్మవారికి పొద్దున్నే మేక దాంతోనే అభిషేకం చేస్తారు. నేను పోయిన తర్వాత వాళ్ళు నాకు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక 3 కిలోల మటన్ ఇచ్చారు. అంటే మొత్తం 11 కిలోలు. నేను అమ్మవారికి పెట్టిన మటన్ నైవేద్యం 11 కిలోలు అయితే 3 కిలోలు నాకు ఇచ్చి 7 కిలోలు అయ్యగారు తీసుకున్నారు. నేను 7 పోయినాం బ్యాచము. పోగానే ధోని ఉంటాడు రాంచి, అక్కడ నుండి పక్కనే. నేనేం చేసినా తీసుకొచ్చి మా వాళ్ళు ఏం చేశారంటే దాబాల నేనున్న హోటల్ రిసార్ట్, పెద్ద రిసార్ట్లో కిచెన్ వాడు వండేవాడితో మాట్లాడి ఇట్లా చేయాలని మాట్లాడి, వాడు ఆల్రెడీ నాలెడ్జ్ పర్సన్. సో వాళ్ళు జనరల్గా అక్కడ ఏం చేసినా పప్పులో వేసేస్తారు మటన్. సో పాలకూర పప్పులో మటన్ వేసి వాడు వండిన తర్వాత మా వాళ్ళందరూ తిన్నారు. నేనన్నా అరే నాకు ప్రసాదం మర్చిపోకండి. ఆ రోజు శనివారం. సో శనివారం జనరల్ నాన్ వెజ్ తినరు. నా దగ్గర తీసుకొస్తే నేను అన్నం తినను, బట్ నేను ప్రసాదం తింటా అని మంచిగా హ్యాపీగా వేసుకొని ఒక 3 ముక్కలు మటన్ తిని ఒక రొట్టె తిని పంపించిన. మీరు నాన్ వెజ్ తింటున్నారు? నేను నాన్ వెజ్ తింటామ్మా. ఎందుకు తినొద్దని శాస్త్రం ఉందా? ఇక్కడ చెప్తే మీకు చెప్పండి, నేను కూడా అందరికి చెప్తా. ఎక్కడ మామూలుగా అంటే తెలంగాణ బోనాలు నడుస్తున్నాయి, నిత్య పూజలో, నిత్య ఆరాధనలో నేను చేసే నిత్య పూజలు అవి కదా. ఓకే, నేను చేసే కామాఖ్యకి ముందు ఎప్పుడు మీరు తింటున్నారు? కామాఖ్యాదేవికి ముందు నేను తినేవాడిని కాదు, కానీ రూల్ అది రూల్. అది చెయ్యకపోతే రిజల్ట్ లేదు. అంటే ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, మీకు ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యని క్లియర్ చేయాలంటే నేను పూజకి ఇంపార్టెన్స్ ఇస్తా, కానీ ఈ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఈ మందుకు, ఈ మటన్కు నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. అంటే ఇది నా దృష్టిలో చిన్నది, టుమ్రి. అంటే నాకు గొప్ప విషయం ఏంటంటే మీరు బయటపడడం నాకు గొప్ప విషయం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన గెలవాలి అనేటువంటి దృష్టితోనే నేను ఆలోచిస్తుంది తప్ప నన్ను ఎవడో కోన్కిస్కా గొట్టంగా. మనం పుట్టిన నేపథ్యం కావచ్చు, మన సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనతోనే జీవితాంతం ఉంటాయి. దట్టు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు ఒక పద్ధతి, లేదంటే వాళ్ళకంటూ ఒక ఆచారం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన మీరు నాన్ వెజ్ తినటం అనేది దాన్ని ఎలా చూస్తారు? దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రధానమైనటువంటి రీజను, ఈ క్వశ్చన్ అడగాలంటే కామాఖ్య వెళ్ళి వస్తే తెలుస్తుంది. అంతే, రైట్. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు గుర్తురాగానే ఏం గుర్తొస్తుంది? లడ్డు గుర్తొస్తుంది, వడ గుర్తొస్తుంది. అట్లనే కామాఖ్య అమ్మవారి దగ్గరికి పోతే ఏం గుర్తొస్తుంది? మటన్ గుర్తొస్తుంది, ఫిష్ గుర్తొస్తుంది, చికెన్ గుర్తొస్తుంది. సో ఇక్కడ నేను మొదలే చెప్తున్నా, కామాఖ్య మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి, అక్కడ అమ్మవారికి ఏం పెడతారు. అట్లా చాలా దేవాలు ఉన్నాయి. ఇప్పుడు రాజరప్ప ఉంది, రాజరప్పలా నాన్ వెజ్ మటను ప్రసాదంకి ఇస్తారు. చోటానిక్కర్ ఉంది, లిక్కర్ ఇస్తారు. కర్ణాటక దేవాలయాల్లో 100 దేవాలయాలలో లిక్కర్ ఇస్తారు. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మనం ఇంటర్వ్యూ చేసేటువంటి సందర్భంలో ఇవాళ ఆషాఢ మాసము, ఇంకో 2 రోజుల తర్వాత వచ్చేది ఆదివారం తర్వాత ఏం చేస్తారు అంటే మన దగ్గర బోనాలు అంటారు. ప్రతి ఇంట్లో సాగా పోసి నాన్ వెజ్ తింటారు. మరి అదేం చేస్తున్నారు? నేను కూడా చేసేది కదే.
తెలంగాణ జనాలు తెలంగాణ అమ్మవార్లకు బోనాలు సాకలు పోసి నైవేద్యం ఎట్లా పెడుతురో నేను అదే చేస్తున్నా. ఓకే. కాకపోతే సింపుల్ లాజిక్ ఏంది అంటే ఇక్కడ మేమే కాబట్టి చేసేవాళ్ళం, మేము తినాల్సి వస్తుంది. సో నేనేం అబద్ధాలు చెప్పను.